హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరి హరిశ్చంద్రగఢ్ పోతున్నాం. నిన్న రివర్స్ వాటర్ నుంచి జున్నార్ వరకు 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చేసినాం. జున్నార్లో స్టే చేసినాం. ఇప్పుడైతే హరిశ్చంద్రగఢ్ వెళ్తున్నాం. పోయినసారి వెళ్ళినాం కానీ అప్పుడు అంతా ఎండిపోయి ఉండే. సో ఇప్పుడు కొంచెం వర్షాకాలం బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే అప్పుడే అనిపించింది వర్షాకాలం బాగుంటుంది చూడాలని. సో అందుకే ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఒకసారి అది కూడా ట్రెక్ చేసేసి ఈరోజు అయితే అది చేసేద్దాం. ఈరోజు అది చేసిన తర్వాత రేపు కలుసుపు కానీ ఇది ఒకటి ఉన్నది, మహారాష్ట్ర పీక్, హైయెస్ట్ పీక్. దానికి వెళ్ళేసి అక్కడి నుంచి రిటర్న్ మళ్ళీ బయలుదేరి. సో ఇప్పుడైతే హరిశ్చంద్రగఢ్కి వెళ్తున్నాం. అలా వెళ్ళేసి ఆ ట్రెక్కింగ్ చేసి వచ్చేసరికనే సాయంత్రం అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే చేయడానికి 2 అవర్స్ పడుతుంది, ఆడ 1 అవర్, మళ్ళీ రాను 2 అవర్స్. ఇప్పటికే ఆల్రెడీ అవుతుంది అనుకుంటా. ఇప్పటికి ఇక మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం. ఇక్కడ ఒక మంచి వాటర్ ఫాల్ చిన్నది, ఇంకా ఎక్కడ చూసినా వాటర్ ఫాల్ అవే ఉంటాయి అనుకో. ఇక్కడ ఇప్పుడు ఈ వర్షాకాలం మొత్తం ఘాట్ రోడ్. ఇది ఘాట్ రోడ్ మీద పోతున్నాం. రూమ్లో నుంచి బయటకు వచ్చేసి బండి ఆయిల్ చేంజ్ చేయించి అన్నీ చేయించేసి వెళ్తున్నాం ఇక. సో హరిశ్చంద్రగఢ్ కొంచెం దూరం వరకు ఏ రోడ్లు ఉంటాయి, విలేజ్లు ఉంటాయి. కొంచెం దూరం పోయిన తర్వాత మస్తు ఉంటుంది. సో అప్పటి నుంచి వీడియో తీసుకుందాం. ఒకవేళ వాన లేకపోతే, ఒకవేళ వాన ఉంటే చేసేది ఏం లేదు. ఇంకా అక్కడికి వెళ్ళాక వీడియో తీసుకోవడం. చలో బయలుదేరదాం పద. నాకు రోడ్డు కనపడదు, ఇక నువ్వే కనపడతావు. మళ్ళీ వాన వస్తూనే ఉన్నది. ఒక్క వీడియో అన్నా తీసుకొని ఇస్తలేదు. నేను ఆగినంతసేపు వస్తలేదు, నేను బయలుదేరినప్పుడే వస్తుంది వాన. ఏంటో అయిపోయింది ఫోన్. ఎందుకు ఇట్లా టార్చర్ పెడుతుందో ఏమో చెప్ప. ఈ వానకి ఫోన్ దూడ్చుడికే సరిపోతుంది నాకు మొత్తం సగం జీవితం. పోగుడు కన్నా ఈ ఊకే ఫోన్ వాన వచ్చినప్పుడల్లా ఫోన్ లోపల పెట్టడు, వాన దక్కగానే ఫోన్ తీసి బయట పెట్టడు, ఇదే సరిపోతుంది. అమ్మని అందుకే మనం 18 కిలోమీటర్స్ పోయేసరికి 18 నిమిషాలు అవుతుంది. ఎంత కానీ చెప్పు, ఊరికి వస్తూనే ఉన్నది వర్షం. ఒక అర్ధగంట నాగొచ్చుగా, ఆగుతలేదు. వస్తూనే ఉన్నది భయ వస్తుంది పోతుంది. అది 4 రోజుల నుంచి వర్షంలో తడుతుంది అంటే నేనే కావచ్చు చెప్పండి. మళ్ళీ అది కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు తడుస్తూనే ఉన్నా వర్షంలో. 4 రోజుల నుంచి వరుసగా ఒక్క రోజు కూడా తడవకుండా రోజు తడుస్తున్నాడు. లోపల జర్కిన్ వేసుకున్నా, అది 1500 పెట్టి తీసుకుంటే అది బొక్కే, అది కూడా నీళ్ళే పోతుంది. ఇంకోటి 500 పెట్టి పైన వేసుకునే తీసుకున్నా, అది బొక్కే, అది కూడా నీళ్ళు పోతున్నాయి. మన జీవితం అట్లా అయిపోయింది. ఏం చేస్తాం? సరే చెప్తాంటేనా మళ్ళీ వస్తుంది చూడు, ఒక దూరం కనబడుతుంది పెళ్ళిలో. అదే మనవాడే అది. మళ్ళీ వస్తుంది గాలిగిరి. ఇదే పని దానికి. అతడు పోడు ఇదే రైట్ లెఫ్ట్ అంటే ఇదే. దీనికి రైట్ లెఫ్ట్ అన్నమాట. మాట్లాడుతుంది అదైతే నాకు బాగా ఇష్టం. మళ్ళీ వస్తుంది చూడు, అదే అంతే అదే మళ్ళీ ఉంటుంది. మళ్ళీ కచ్చే కొడుతుంది. మళ్ళీ తీయాలి, మళ్ళీ లోపల పెట్టాలి, మళ్ళీ తర్వాత మస్తు తీయాలి, మళ్ళీ పెట్టాలి. రోజు ట్రెక్కింగ్ వేరే కానీ ఈరోజు ట్రెక్కింగ్ బాగానే కట్టాయి కదా.
ఆ? ఆ, ఆ. యూట్యూబ్ ఛానల్ కష్టపడి తింటాను అంటే మనకు కూడా జ్ఞాపకాలు ఉంటాయి అనుకో. యూట్యూబ్లో తీయాలని కొద్దిగా కొద్దిగా తేటగా ఉన్నాయి. ఈ రోజు తర్వాత కొద్దిగా తేటగా చూసినా నేను మనసు లేకుండా అక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్ కనబడుతుంది కానీ అది కనబడుతుంది. పద్దెనిమిది కిలోమీటర్లు వచ్చేసరికి నాకు చచ్చుకుంది. అంటే వింటలేం కదా, హైవే రోడ్ కాదు కదా ఇది. పొయ్యి పొయ్యి కొట్టి ఒక 60-70 స్పీడ్ కొట్టి 10 కిలోమీటర్లు పోవడానికి నిమ్మలంగానే పోతుంది తప్పదు. ఇంకా మాకు వచ్చింది నానమ్మ మళ్ళీ లోపల పెట్టాలి, మళ్ళీ తీయాలి. అంతే ఇక తప్పదు. స్పెసిఫిక్ చూసినావు కదా, వచ్చింది రాగానే మాకు కలిపి అది ఒకటే ఫోన్ మరి జ్ఞాపకాలు మొత్తం గుండెలో దాచుకోవడం అవుతుంది మన ప్రేమికులు లాగా. సో ఇప్పుడు జ్ఞాపకాలు గుండెలో దాచుకున్నంత ఓపిక లేదు. ఇది దాచుకోవాలి. బయట ఉన్నదా లెఫ్ట్ అన్నది చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసిన. ఇక్కడ బండికి 50 రూపాయలు తీసుకుంటారు, మనిషికి 25 రూపీస్ తీసుకొని వెళ్ళిపోవటమే. మన బండికి వీడు ఉంది దగ్గరికి వచ్చేసినట్టే. వీడికి వచ్చినామంటే ఇక వర్షం పడుతున్నాం చూడు, ఫుల్ వర్షం. చంపుతుంది వర్షం మాకు. అక్కడ దూరంగా చూడండి ఎంత మంచిగా ఉన్నాయి వాటర్, పెద్ద పెద్దవి. అక్కడ కనబడుతుంది కదా పెద్దది వాటర్ ఫాల్. బండి కూడా జారిపోతుంది. వాటర్ ఫాల్ ప్లేస్ కదా నేచర్ అంటే ఇట్లా ఉంటుంది. వాటర్ ఫాల్స్ కాడికి పోతాం చూసిన గాడ్ నిండా వాటర్ ఫాల్స్. ప్రపంచంలో నువ్వు చూడాలని వాటర్ ఫాల్స్ వచ్చింది. మహారాష్ట్ర పైన అన్ని వాటర్ ఫాల్స్ పై నుంచి వచ్చేది, కింద నుంచి వచ్చేది, పక్క నుంచి వచ్చేది. వర్షం అయితే మన కోసం అదృష్టం కొంచెం అప్పుడప్పుడు తగ్గుతాను వీడియో తీసుకుంటాను. ఆయనతో కూడా వీడియో తీసుకోకుండా పోతుంది. అక్కడ టోకెన్ తీసుకున్నప్పుడు ఫుల్ వర్షం చూస్తుంది కదా మీరు. బాబా అసలు ఎంత బాగుందంటే ఎంత బాగుంది. చెప్పిన చూడు వర్షాకాలం వస్తే బాగుంటుంది అని అనుకున్నా, చెప్పిన చూడు. ఎందుకంటే అక్కడ చూసినా అనమాట నేను వర్షాకాలం వచ్చే
కూడా పోవచ్చు, ఇట్లా కూడా పోవచ్చు. పోయిన తర్వాత ఇంట్లో వచ్చేటప్పుడు అట్లా ఇంకా 7 కిలోమీటర్లు ఉందంట. ఓ అయ్యో, మొత్తం ఘాట్. మేక పిల్లలు కూర కూర అవుతారు. వస్తుంది అసలు అట్లా వాటర్ ఫాల్స్ ఆ లొకేషన్ చూస్తుంటే ప్రాణం అంతా లేదు. మళ్ళీ టర్నింగ్ మన ఇప్పుడు వెలుగు వచ్చింది కొంచెం. మన ఘాట్లు ఎక్కడ పెద్ద కొత్త ఏం కాదు, మనం మస్తు ఎక్కినాం ఘాట్. ఇంత కట్టకన్నా పెద్ద ఘాట్ ఎక్కినాం కానీ ఇంత దారుణంగా వస్తుంది గాలి. బండిని మొత్తం వా. కానీ ఇక్కడికి వచ్చేసరికి వర్షం తగ్గిళ్ళు చూస్తా. ఆ వాటర్ ఫాల్స్ అడగపోతే కనబడవచ్చు, ఈ గుడ్డి ఇక్కలే ఉంటుంది అట్టున్నది. గాలికి పోయేటట్టు ఉన్నది బండి. పడ్డప్పుడు వస్తే మజానే వేరు. మహారాష్ట్రనా మాన్సూనా మజాక. మాన్సూన్ అంటే మహారాష్ట్ర రావాలి, ఎక్కడికి పోవద్దు. అంటే ఉంటాయి కావచ్చు వేరే దగ్గర కాడ, కానీ ఇంత ఉండవు అనుకుంటా నాకు తెలిసి. వేరే దగ్గర అంటే 1-2 పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయేమో, కానీ ఇది మొత్తం వాటర్ ఫాల్స్ అయింది నీకు. ప్రతి ఎక్కడ చూసినా ఎటు పోయినా అన్ని అవే కనబడతాయి ఇంకా పీస్ఫుల్గా. సో మళ్ళీ అన్ని చుట్టుపక్కల లొకేషన్స్ కదా, ఎక్కువ వందల కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. హరిశ్చంద్రగఢ్, భైరవగఢ్, మళ్ళీ నాసిక్ కూడా దగ్గర. ఇక్కడ నుంచి నాసిక్ ఎక్కించుకోవాలంటే హరిశ్చంద్రగఢ్ ఒక పక్క నుంచి ఎక్కి ఇంకో పక్కకు దిగితే మల్సేజ్ ఘాట్కి పోతాం తెలుసా. నార్మల్గా నేను నా బండి వేసుకొని మల్సేజ్ ఘాట్ నుంచి రావాలంటే 80-90 కిలోమీటర్లు ఉంది చుట్టూ రౌండ్ గుట్లకి సరికి. హరిశ్చంద్రగఢ్ని ఒక పక్క నుంచి ఎక్కి ఇంకో పక్క నుంచి దిగచ్చు. అది ఇంకో పక్కనే దిగితే చక్కగా కాళీ వాటర్ ఫాల్స్ పైకి పోతుంది సీదా. అదే ఏడ చూసినా నీకు అవే కనబడతాయి వాటర్ ఫాల్స్. మనుషులు ఈడ ఒక డౌన్ ఉంటుంది, అది మస్తు ఉంటుంది. పోయినసారి వచ్చినాం కానీ అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంటుంది కదా. ఆ కాళీ వాటర్ ఫాల్స్ పైకి పోయినాం చూడండి మనం. ఆ కాళీ వాటర్ ఫాల్స్ పై నుంచి అటు నుంచి హరిశ్చంద్రగఢ్ ఎక్కేసేయచ్చు. ఎక్కి ఇటు పక్క దిగొచ్చు దిగేటప్పుడు. అంటే వేరే డ్రైవర్కి ఎవరైనా ట్రావెల్ వెళ్తుంటే ఆ డ్రైవర్ని బండి వేసుకుని ఇట్లా రమ్మని చెప్పేసి మనం అట్లా ఎక్కి ఇట్లా దిగొచ్చు హ్యాపీగా. 90 కిలోమీటర్లు సేవ్ అవుతుంది, 80-90 కిలోమీటర్లు. ఆ మల్సేజ్ ఘాట్ నుంచి తిరిగి ఇటు బందర్ ధర రావాలంటే, హరిశ్చంద్రగఢ్కి ఇటు సైడ్ రావాలంటే. ఇదేనా అప్పుడు మన ప్లేస్ ఇది కాదు. వా జీవితం. అందుకే వచ్చినా నేను హరిశ్చంద్రగఢ్, ఉత్తగా రాలే. ఇందుకోసమే వచ్చినా నేను. అమ్మో ఈ డౌన్ దారుణంగా ఉంది కదా. ఇటు చూడు ఒకసారి. ఒక్క వాటర్ ఫాల్ కాదు, ఒకటేసారి 1000 వాటర్ ఫాల్ కనబడతాయి మనకి. ఆపి తీద్దాం, ఇప్పుడు పోయి పొడిచేది ఏం లేదు కదా. చూడండి ఎంత అందంగా ఉందో, ఎక్కడ చూసినా మొత్తం వాటర్ ఫాల్స్ ఉన్నాయి చూడ. ఇంకా అటు ముందుకు పోతే ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయి వాటర్ ఫాల్స్. ఆ వాటర్ ఫాల్స్తో పాటు అక్కడ కూడా ఒకటి ఉంటుంది, మన హరిశ్చంద్రగఢ్ పైకి ఎక్కే కాడ మధ్యలో ఇంకా పెద్దది ఉంటుంది ఒకటి. అక్కడికి కూడా పోతాం మనం, కానీ ఇంకా రాలేదు. కొంచెం ఇక్కడ పెద్దదే ఉన్నది. ఇక్కడ నాటల్లే
మాట్లాడుకోవటాలు లేవు, చూసి ఆనందించటాలే. ఇంత పెద్ద వాటర్ ఫాల్. వాటర్ ఫాల్ చూసుకున్నోడికి చూసుకున్నంత వాటర్ వస్తుంది. నీళ్ళు వస్తున్నాయి పైన నుంచి. ఇది గాడికి పోయిందాక ఆగొచ్చు కమ్మ వానమ్మ అంటే వాడగట్టట్లేదు. పోరాదు ఎండ కూడా వద్దన్నారు అయ్యా. ఇక్కిమంటావు గాడికి పోవాలి. అక్కడక్కడ ఉన్నది. దిగేసరికి నాకు టైం పడుతుంది కానీ అలాగే కూడా మనకి అంత తొందర లేదు కదా. ఇంతవరకు కూడా మన అడిగేటోళ్ళు ఎవ్వరు లేదు. రాత్రి వరకు వచ్చినా కూడా మన ఎందుకు రాత్రి రాకున్నావు, ఎందుకు పోయినావు అని అడిగేటోళ్ళు లేదు. సో అంత హెవీగా ఉరుక్కుంటూ పెట్టాల్సిన అవసరం అసలే లేదు మనకు. పవర్ బ్యాంక్ ఉంది, పవర్ బ్యాంక్లో ఫుల్ ఛార్జింగ్ ఉంది. పవర్ బ్యాంక్ పెట్టినావా, ఛార్జింగ్ పెట్టినావా కదా 2 సార్లు ఫుల్ అవుతుంది పవర్ బ్యాంక్. మళ్ళీ వాన వస్తుంది పైకి. 2-3 రౌండ్లు తిరగాలి. తిరుగుతా కానీ మంచి పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ అన్ని కనబడతాయి. కానీ అప్పటి వరకు వర్షం అందిపించట్టుంది మనకి. అక్కడ ఉన్నది ఏం కనబడతలేదు. పాడుపడుతుంది. వచ్చింది మాకు వచ్చింది వచ్చింది వస్తలేదు కానీ వాన మాత్రం వస్తుంది. అయ్యో వాళ్ళ వాటిలో పొరపాటు ఏ మాట వచ్చా అది ఇందులో అల్లే కదా. జాగ్రత్తగా మాట్లాడాలి. మళ్ళీ అది దొరకబట్టుకుని దాన్ని కట్ చేయాలంటే 2-3 గంటలు అలా కనపడుతుందా. ఒక మంచు అయితే ఏదో పెద్ద వాటర్ ఫాల్ అన్నట్టుంది. మరి ఇంకెంత హైక్ ఉంది. మొత్తం పొగ మంచు ఉన్నది అంటే పైనుంచి వాటర్ పడుతున్నట్టే ఎక్కడన్నా పడాలి. లేకపోతే ఇంక ఉండదు మంచు మంచు. వానమ్మ మాత్రం వచ్చినప్పుడు వస్తుంది కానీ మంచిగా లొకేషన్స్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం బంద్ అవుతుంది. నా కోసమే బంద్ అవుతున్నట్టున్నా. మళ్ళీ వచ్చింది సూర్యుడు వచ్చాడు. ఎన్ని రోజులకు వచ్చాడా సూర్యుడు? ఎంతసేపు నిమిషాలు ఉంటాడు. నిమిషాల కన్నా ఎక్కువ ఉండలేడు సూర్యుడు. తట్టుకోలేడు సరి. ఇక చెప్పినా ఏడ చూసినా ఇవే ఉంటాయి వాటర్ ఫాల్. బొచ్చడు ఉంటాయి. నీకు కరువు లేనన్ని వాటర్ ఫాల్ ఉంటాయి ఇక్కడ. ఉంటాయి. అట్లా ఒక వీడియో తీసినా చలో. అన్ని వాటర్ ఫాల్లే ఉన్నాయి. ఎంత లోతుందో ఎంత లోతుంటాయి. ఆడ లోతుందని చెప్పి పోకుండా ఉంటారా అట్లాగా కొని చూసిన అప్పటి పైన మొత్తం వాటర్ ఫాల్ అవి. ఎందుకే అంత మంచి ఉన్నదా అని ఎక్కడ తిప్పుతావు? మెడక వెనక తిరుగుతాయి. నేను మెడక ఒకటే తిప్పుతా ఉంటాను. అది ఎడనప్పుడు దిక్కున పడుతుంది. సరే కొంచెం ఇప్పుడు వరకు అయితే ప్రశాంతంగా ఉంది. అప్పటి వరకు కూడా ప్రశాంతంగా ఉంటే మంచిగా ఇలా ఒక్కరోజు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. రోజు ఎంజాయ్ చేస్తున్నాము కానీ వర్షం వస్తా వాన 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 వాన. ఇంకా ఇంకోటి మీరు
ఇక చూడు, నువ్వు చూసినన్ని వాటర్ ఫాల్ ఉన్నాయి, చూసుకో. చూసావా? చూడు, ఎన్ని కావాలంటే అన్ని వాటర్ ఫాల్స్ ఉంటాయి. జాగ్రత్త వచ్చింది మళ్ళీ. రాదమ్మా, కొంచెం ఆడికి పోనీ రాదు నన్ను. చూసుకో, నువ్వు ఇష్టం వచ్చిన ఎన్ని వాటర్ ఫాల్ కావాలో అన్ని వాటర్ ఫాల్ ఉంటాయి, చూసుకో. ఇంకేదో పెద్దదే వస్తుంది. నువ్వు దిగి 7 ఎకరాలన్నా ఎగురుకో, 7 ఎంజాయ్ చేసుకోవాలన్నా చేసుకో, నీ ఇష్టం. రోడ్ అంతా నీదే, వాటర్ ఫాల్స్ అంటే నీకే. కానీ కరెక్ట్గా దగ్గరికి వచ్చిన టయానికే వర్షం వచ్చింది మా దగ్గర. కానీ మీకు అర్థమైపోతుంది, వర్షం వచ్చిందంటే డల్ అయిపోతుంది. అవసరం హరిశ్చంద్రగఢ్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చినాం. చూస్తారా లొకేషన్ ఎట్లుందో? చూస్తారా? మామూలుగా లేదు అసలు. 100 వాటర్ ఫాల్స్ కాదు, 1000 వాటర్ ఫాల్స్ అంటున్నారు. అంత అందంగా ఉందంటే అంత అందంగా చూపిస్తారు. వర్షం వస్తుంది గట్టిగా, లేకపోతే చూపిస్తారు. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పార్కింగ్ ఉంటుంది, బండి అక్కడ పెట్టేసినాం మనం. మనకి పార్కింగ్ ఉంటుంది ఈడనే. సో బండి ఇక్కడ పెట్టేసి ఇంకా ఎక్కాలి, అక్కడ పైకి ఎక్కాలి. చుట్టూ వాటర్ ఫాల్స్ తెలుసా? చుట్టూ వాటర్, వర్షం, ఈ ఫీలింగే వేరే. చూడడానికి కళ్ళు ఎందుకు సరిపోతలే, అంత అందంగా ఉంది అసలు. కొంచెం వర్షం తగ్గితే కనబడుతుంది, అప్పుడు తీస్తా వీడియో, అప్పుడు చూపిస్తా. ఎందుకంటే వర్షానికి మొత్తం పొగ మంచికి ఏం కనబడతలేదు, నార్మల్గా కనబడుతుంది. సో ఒకసారి వర్షం తగ్గితే ఆ వీడియో మొత్తం సరౌండ్ వీడియో ఒకటి తీసేసుకొని ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. పొగమంచు వల్ల ఏం కనబడతలేవు, కొంచెం పొగమంచు తగ్గితే. ఇది మాత్రం పెద్దగా ఉంది వాటర్ ఫాల్. ఇది ఒకటి ఉన్నది, ఇంకో ఇటు సైడ్ మొత్తం అవే ఉన్నాయి. చుట్టూ ఎటు చూసిన వాటర్ ఫాల్ తప్ప వేరే ఏం లేవు. మన ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే కాడ ఇంకా ఈ మధ్యలో ఒకటి పెద్దది ఉన్నది, ఆ వాటర్ ఫాల్ కూడా కనబడుతుంది మనకు. చలో తినేసి వెళ్దాం, ఎందుకంటే ఇంతవరకు ఏం తినలే ఇంకా. పద, ఇది ఇటు సైడ్ది లొకేషన్. ఆడ పెద్దది అన్నట్టు, అందుకనే అంత పడుతుంది వర్షం. అంత పొగమంతున్నది పెద్దది, దాని పక్క నుంచే పోతాం మనం. సో ఫస్ట్ తినాలి, ఆకలి అవుతుంది. అప్పటి నుంచి ఏం తినలేదు, ఏం చేయలేదు. భలే ఉందిగా మొత్తం. అయ్యే ఇటు అన్ని, నీకు ఎన్ని వాటర్ ఫాల్స్ కావాలంటే అన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇష్టం వచ్చినంత ఎంజాయ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ట్రెక్కింగ్ చేసేసరికి దోలు తీరుతుంది. పాల ఇక మధ్యలో ఉందన్నమాట, అప్పుడు పెద్దది కనబడట్లేదు కానీ చాలా పెద్దది ఉంటుంది మధ్యలో. ఆ మధ్యలో ఆ పొగ మంచు అంతా దాంది. సో మనం ఇప్పుడు ఇది ఎక్కాలి పైకి, ఇంత హైట్. ఫస్ట్ అయితే ఏదైనా తినేసి రావాలి, ఆకలి అవుతుంది. ఇక ఎటు దిప్పు, వాటర్ ఫాల్స్ తప్ప ఏరే ఏం కనబడవు ఇంకా నీకు. నువ్వు ఏటన్నా దిప్పు వీడియో. అప్పుడే తినేసి వస్తే అయిపోగా, బండి ఆడ పెట్టి రాకుండా. చాలే, ఇంకా ఛార్జింగ్ అయిపోయింది, 20%కి వచ్చింది అప్పుడే. అప్పటి నుంచి వీడియోలు తీసుడే. మళ్ళీ తర్వాత తీస్తా, తిన్నాక బయలుదేరేటప్పుడు తీస్తా. మ్యాగీ ఇక్కడ కరెంట్ లేదు, సిగ్నల్ లేదు, ఎట్లుంటుంది ఈ మ్యాగీ తిని ఇప్పుడు 2 గంటలు ట్రెక్కింగ్ చేయాలి, తప్పదు. మళ్ళీ పైకి పైన కూడా ఉంటుంది, ఆడ కూడా తిన్నాలే కానీ తొందరగా ఫినిష్ చేసుకొని వస్తారు. 1 అవుతుంది, మళ్ళీ వచ్చారు సాయంత్రం 4-5 అవుతుంది. తొందరగా ఫినిష్ బయలుదేరా. మస్తుంది లొకేషన్, ఆ సౌండ్లు, ఆ వాయిస్లు మస్తు వినబడుతుంది సైలెంట్గా. వా, ఆ పైకి ఎక్కాలి ఇప్పుడు. మన వాటర్ పోసే కాడికి పోవాలి ఇంకా.
ఆ వాటర్ పోస్తున్న కాంచి అట్లా పైకి ఎక్కాలి. ఎంత బాగుందో చూడు లొకేషన్, వస్తుందిగా. ఇది కిందనే, ఇంకా మనం పైకి పోవాలి. కిందకి ఎక్కాలి, 2 hours పడుతుంది. ఈ లొకేషన్ కానీ ఉంటూనే ఉంది. వీడియో తీసుకుంటున్న కొద్దీ ఇంకా తీయబుద్ధి అయితే తప్ప తీయకుండా ఉండరు అది. సో అందుకని మనం బయలుదేరితేనే బెటర్ అయింది. సరే.